అందరికీ నమస్తే. సో నేను మీ కర్నూలు బాయ్ ఇన్ కొరియా. సో మేము ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కన్నం స్టార్ట్ అనే సాంగ్ చూసినారు కదా. సో ఇది వచ్చేసి వరల్డ్లో టాప్ మోస్ట్ సాంగ్. సో ఇది వచ్చేసి కంగనం అనే ఒక ఏరియాలో షూట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ అది ఆ రికార్డ్స్ని ఎవరైతే బ్రేక్ చేయలేదు. సో రీసెంట్గా చాలా మినీ ట్రావెలర్స్ కూడా వచ్చి దాన్ని ఏరియా అయితే చూసినారు. సో ఇప్పుడు మీకు ఆ ఏరియా అనేది చూపెట్టబోతున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయద్దండి. సో విత్ మా ఫ్రెండ్తో వెళ్తున్నాం అనమాట. సో సీ యూ దేర్ గాయ్స్ షార్ట్లీ. బస్సు చూడండి ఎంత సైలెంట్ అంటే సైలెంట్గా పోతుంది. ప్రపంచంలోనే చాలా ఖరీదైన సిటీస్లో ఇది ఒకటి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కొరియాలోనే అత్యంత ఖరీదైన సిటీ కంగనం సిటీ అన్నమాట. చూడండి ఎట్లుందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎక్స్పెన్సివ్ సిటీ కొరియాలో. అంటే అక్కడ మెట్రో అవుతుంది సబ్వే. కలర్ఫుల్గా ఉంది. అసలు ఎదిరిపోతుంది. ఇక్కడ చూసినా కలర్ఫుల్, ఎక్కడ చూసినా కలర్ఫుల్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది మొత్తం దగ్గర కంపెనీలు ఉంటాయి. చాలా రిచెస్ట్ హోటల్ ఉంటాయి. ఒక రాత్రికి 1 lakh 3 lakh ఉన్నట్టు కూడా ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట. ఇంకా సిటీ స్టార్టింగ్ అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో ఈ సిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడున్న జనాల్లో ఎలాంటి డ్రెస్ అంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ, సో ఇక్కడ పీపుల్ వచ్చేసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ జనాల మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది. సో ఇలాంటివన్నీ మీరు బాగా క్యాచ్ చేసి వీడియోని చూసి, ఎందుకంటే అందరూ మనలాగా ఉండరు అనమాట. సో కాబట్టి సో ఈ వీడియోలో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, సో కల్చర్ ఎక్స్చేంజ్ చూసుకోవచ్చు, తర్వాత క్లబ్బింగ్, తర్వాత లైఫ్ స్టైల్, తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను ప్రతిదీ ఒక స్ట్రీట్లో చూపిస్తాను అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ స్ట్రీట్ కల్చర్ అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. పెద్ద స్క్రీన్లు అన్నీ ఉన్నాయి. సో దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు అనేది రిలీజ్ చేస్తుంటారు. ఇక్కడ కనిపిస్తుంది ఏమో మీకు ఈ 420 అనే బస్ నెంబర్ 420. సో ఈ బస్సు వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఒకటి, చక్ర అని, సౌత్ ఇండియన్ రెస్టారెంట్. సో ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు కంగనం స్టేషన్లో మీరు దిగిన తర్వాత సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన ఇండియన్ రెస్టారెంట్కి ఒక 10 km 5 km ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఇండియన్ రెస్టారెంట్లో దోశ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దోశ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ వీకెండ్ బఫే సిస్టమ్ ఉంటుంది. అబ్బా మైండ్ బ్లోయింగ్. 29,000 కొరియన్ వన్. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ప్లీజ్ ట్రై దట్. కంగనం స్టేషన్. బాగుంది కదా సిటీ, చాలా కలర్ఫుల్గా ఉంది. మన స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడ దిగేయాలి. ఎంత క్లబ్బింగ్ ఏరియాని, ఎంత క్లబ్స్ ఉండే, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. గిరిపోతే చూడండి ఎట్లా ఉందో, కలర్ఫుల్గా ఉంది. జనాలు చూడండి చిల్ అవుతున్నారు. మనం వచ్చేసి దిగుతున్నాం. ఇదే మన బస్సు. సో ఇది వచ్చేసి చూడండి అక్కడ బీటీఎస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో బీటీఎస్ కూడా తిరిగి వస్తున్నారు. సో ఇది మనకి అందిన వార్త. వీ షుడ్ గో ఫ్రమ్ దే. చూసారా, ఈరోజు కంగనం సండే కదా, బీభత్సంగా ఉంటుంది. ఇది బాస్కిన్ రాబిన్స్ అనమాట. బాస్కిన్ రాబిన్స్ చాలా ఫేమస్ ఇది. ఐస్ క్రీమ్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. మా కర్నూలులో ఎప్పుడు ఉంది,
నాకు బాస్కిన్ రాబిన్స్ గురించి తెలియకముందుకే పోయి తిన్నా చాలాసార్లు. చూడండి జనాలు ఎంత కలర్ఫుల్గా ఉందో స్ట్రీట్. సో ఈరోజు అంతా సండే కాబట్టి సో జనాలంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వాళ్ళతో బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. సో మన దగ్గర అంత లేదు స్టఫ్ కాబట్టి మనం సింగిల్. ఇలా ఎవరితో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఏదో ఇది వీళ్ళంతా ఈరోజు రాత్రి ఓన్ సెట్ చేసుకుంటారు. వాళ్ళని డబ్బులు కూడా కొడతారు, మన ఎత్తి జుట్టు ఊడిపోయేటట్టు కొడతారు రాత్రికి. సో చూడండి ఎట్లా ఉందో. ఇది పెద్దదన్నమాట ట్యాక్సీ. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చాలా అంటే చాలా కష్టపడుతున్నా. చూడండి ఇన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి స్ట్రీట్. సో మనం ఎక్కడ పోతున్నాం అనేది మనకైతే తెలియదు ఇప్పుడు ఇంతవరకు. వీళ్ళు ఫ్రెండ్స్ అంతా సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు ఎవరికొరు. చూడండి ఆమె ఉరుకుతుంది దెబ్బకి. ఓ చాలా బ్యూటిఫుల్ అసలు. ఓ మై గాడ్ చూడండి ఎట్లుందో. లో కూడా ఇట్లాంటివి ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా మీతో అందరూ కలిసి రాండికి. చూసినారా ఇది చాలా ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ షాప్ అనమాట. అన్నీ రకరకాలన్నీ 3000 నుంచి స్టార్ట్ ఇక్కడ రేట్ ఏదైనా కానీ. చూడండి ఎట్లుందో. సో మీరు ఏది కావాలంటే అది కొనొచ్చు ఇక్కడ. ఓ ఇక్కడైతే మీకు వచ్చినాం. నేను అక్కడ ఉన్నా చూడండి. సో ఎవడెవడు గట్టిగా అరుస్తున్నాడు. వావ్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ చూసారా మీరు పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి. సో ఈ సైకిల్ ఇది. వావ్ అమేజింగ్. సో ఫ్రాగ్రెన్స్ కూడా ఉన్నాయి అక్కడ, అంటే స్ప్రేలు. ఇక్కడ ఓన్లీ రిచ్ కిడ్స్ వస్తుంది ఈ క్లబ్లకి. అమ్మ చాలా ఎక్స్పెన్సివ్ ఇవి. చూడు ఎవరో జరుగురా బై. సో ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ ఇది. సో ఇక్కడ చూసారా అన్ని స్ట్రీట్ ఫుడ్సే అనమాట, ఎక్కువ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్స్. చూసినారా రకరకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్గా వచ్చేసి ఇదేదో పబ్ అంట, చికెన్ పబ్. చూడండి ఎట్లా ఉన్నారు జనాలు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఏరియాకి రావడం, అందుకే వీడియో అయితే తీస్తున్నా. ఇది వచ్చేసి కంగనం. వావ్ సో బ్యూటిఫుల్. చూడండి జనాలు ఎట్లున్నారు. ఓ మై గాడ్ ఏరియా అయితే అదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ అనేది ఉంటాయి అనమాట. ఇక్కడ కిల్లీ అనే కంపెనీ, బియర్ కంపెనీ కనిపిస్తుందా, సేమ్ ఇలానే అనమాట. ఒక కంపెనీ ఒక్కొక్క పబ్కి ఆఫర్ చేస్తుంటుంది. సో ఆ పబ్లో అదొక్కటే బాగా ఫేమస్ డ్రింక్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది. ఇది వచ్చేసి సంగీప్ సాయి, చాలా ఫేమస్ ఇది. సో దీన్ని తింటే దెబ్బకి లావ్ అయిపోతాం. చూడండి అన్నీ ఫేమస్ అనమాట స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ. ఇక్కడ జనాలు ఎట్లా తింటున్నారో. సో నార్మల్గా అయితే లేరు, లోపల చూడండి ఎట్లున్నారో. సో భయానకంగా తింటారు, ఒక్కొక్కటి 2-3 కేజీలు తింటారు. సో ఇది చాలా ఫేమస్ అనమాట స్ట్రీట్. ఓన్లీ ఇది రకరకాల చూడు మీట్ ఎట్లా ఉందో ఇది. సో అలాగా. సో ఇంకా చూడండి మీకు ఏది కావాలంటే అక్కడ మెనూ అనేది ఇక్కడ బయటే ఉంటుంది, మనకి ఏది కావాల్సినది. సో ఇక్కడ కూడా అది మనకి మెనూ ఉంటుంది, దాన్ని బట్టి రేట్లు మనకి ఓకే అయితేనే మనం దాంట్లో తింటాం అనమాట. సో ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా అనేది ఇక్కడ మెనూ పెట్టినారు చూడండి, ఇట్లా రకరకాలు పెట్టినారు. సో ఈ రకాలు తినాలంటే మనకి మైండ్ పోతుంది. సో చూస్తారా. సో దీంట్లో వచ్చేసి ఎవరు లేడు, తర్వాత ఇంకా ముందు దాంట్లో కూడా ఉంటారు. సో ఈరోజు ఆదివారం కదా, రేపు పొద్దున్న జాబ్కి పోవాలని చెప్పి మ్యాక్స్ ఈ టైం కల్లా వెళ్ళిపోయింటారు అనమాట. ఇది వచ్చేసి కంగనం పాపులర్ సిటీ. మనం ఇక్కడ ఉన్న దాంట్లో దొంగదారుల నుంచి వెళ్ళిపోతున్నాం. మన ఏరియాలో దొంగదారి అంటారు అనమాట, షార్ట్ కట్ అవతల స్ట్రీట్కి. ఎట్లుంది కదా. సో మామూలుగా లేదు. ఓ ఇదైతే హోటల్ మాత్రం ఉంది, చాలా పెద్దది. చూడండి మీరు కూడా కొరియాకి వస్తే సో అన్నీ మీ సొంతంగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దయచేసి ఏ ట్రావెల్ కంపెనీకి అయితే మీరు దాని తరపున అయితే పోదండి, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్. సో
సో చూడండి ఎట్లుందో బ్రో. ఇక్కడ వచ్చేసి అన్ని అమ్మాయిలకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఫ్లోర్లు ఇక్కడ అన్ని పబ్సే ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా క్లబ్బే, లోపల పోతే క్లబ్ ఉంటుంది కింద. అమ్మాయిలు అంతా చిల్ అవుతున్నారు. బా అమోహం మామూలుగా లేదు. సో ఇది వచ్చేసి క్లబ్ అనమాట. దిస్ క్లబ్ రైట్, దిస్ బార్ అంట. ఇది మనోడు చెప్పినాడు, నాకైతే కొరియన్ రాదు, వెనక వస్తుంది. ఇంకా తెలుసు కదా, ఇంకా స్టార్ బక్స్ ఇలాంటి పాపులర్ కంపెనీలు అన్నీ ఇక్కడ కుప్పలకు ఉంటాయి అనమాట. సో చూసారా, ఇది వచ్చేసి బెంజ్ అనమాట కారు. అన్నీ నార్మల్ అయినా ఉంటాయి మనకైతే, ఎందుకంటే మన ఏరియా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, మన ఇండియా కూడా. సో అందుకే అన్నీ మనం కూడా చూస్తాం ఈజీగా. ఇది మంచి కెఫే చూసారా, ఇక్కడ ఏదో కార్ వస్తుంది ప్రజెంట్. చూడి అమ్మ, మన అట్లకి మీద పరిస్థితి, అందుకే డబ్బులు ఉండవు. మనం కూడా ఏదో ఒక స్థాయికి పోయి ఆ బండి కద్దాను అమ్మ బుక్ కొంటాం ఖచ్చితంగా. సో చూడండి ఎట్లుందో. ఇది వచ్చి స్ట్రీట్స్ అనమాట. ఈరోజు మ్యాక్స్ అందరూ వెళ్ళిపోతారు అనమాట ఇంటికి. KFCలు అన్నీ మామూలుగా ఉన్నాయి అక్కడ. GS ఉంది, చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత IBAK అంటే ఇదేదో బ్యాంక్, కొరియన్ బ్యాంకు. సో బాగున్నాయి, అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి చూడ్డానికి. ఇక్కడ బాగా అంతా ముసలోళ్ళు కూర్చొని పెట్టినారు. ఈ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎక్సలెంట్, చూసారు కదా. సో ఇవన్నీ అట్లా ఉంటాయి. సో అక్కడ ఎంత పెద్దగా ఉన్నాయి అన్నీ. సో అన్నిట్లే ఉంటాయి. సో అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఏదైనా కానీ. సో అందుకే మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఈ సిటీలో అయితే ఉండలేం. సో మనం వచ్చేసి ఏదన్నా అంటే ఇక్కడ మనం హోటల్లో ఉండాలంటే మనం అసలు అమ్ముకుంటాం. అందుకే మనం ఊరికి దూరంలో ఉంటారనమాట స్టూడెంట్స్ మోస్ట్లీ. సో ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్స్ అయినా లేకపోతే ఎక్కడైనా మన ఇండియన్ పీపుల్స్ అందరూ వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అందరూ కథలు లెంగుతుంటారు అనమాట. మేము అది తోపని అంతా డమ్మి, అందరూ వర్క్ చేస్తుంటారు ఇక్కడ వీకెండ్ అయితేనే. సో అది కథ. సో మీరు మాత్రం వర్క్ చేయకుండా నా మాదిరి మంచి స్కాలర్షిప్ కొట్టుకొని కొరియాకి వచ్చారంటే లగ్జరీస్ లైఫ్ అనమాట. స్పెట్స్ కొనుక్కోవచ్చు, వాచ్ కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. ఏంద్రా భయ్ ఇది, వాడు ఏందో పెట్టాడు వెనకలా. సో అట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, చిల్ కావచ్చు లైఫ్ని. మీరు చూస్తున్నారు కదా. సో ఫైనల్గా అనమాట. సో ఇది వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికీ వీడియో అయితే చాలా పెద్దగా అయింది. సో ఇది వచ్చేసి కంగనంలో ఉన్న సబ్వే స్టేషన్ ఇక్కడ ఉంది. ఇది కంగనంలో ఉన్న సబ్వే స్టేషన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది కంగనం లాస్ట్ అనమాట ఇది. సో సబ్వే లోపలికి వెళ్ళిపోతున్నాను. చూడండి పెద్ద పెద్ద స్క్రీన్స్ అల్టిమేట్ ఉన్నాయి, మామూలుగా లేవు. సో వీడియో అయితే మెట్లు ఎంత ఫాస్ట్గా దిగుతున్నా అస్సలు వీడియో అయితే కదులుతలేదు. సో మా ఫ్రెండ్ అయితే అక్కడ వెళ్ళిపోతున్నాడు. సో ఇది సో చూడండి కంగనంలో ఉన్న మెట్రో స్టేషన్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇవి లోపల అన్నీ ఉంటాయి. సో ఇక్కడ సాక్స్లు అన్నీ ఉంటాయి. సో ఇవి ఉమెన్ సంబంధించినవి, బ్యాండ్లు అన్నీ రకరకాలు ఉంటాయి. యా దట్ వన్ యా. సో ఇప్పుడైతే అది కొనడానికని పోతున్నాం. పౌచ్ కదా, బొకేస్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఉమెన్ సంబంధించినవి అన్నీ క్లాత్ అయితే ఉన్నాయి. ఇక్కడ రింగ్స్ అన్నీ ఇవన్నీ రోల్డ్ గోల్డ్ ఉన్నాయి. ఇక్కడ జనాలు ఎవరు ఎక్కువైతే అది గోల్డ్ అయితే యూజ్ చేయరు అనమాట. మోస్ట్లీ రోల్డ్ గోల్డే యూజ్ చేస్తారు మన మాదిరే. గోల్డ్ కొని వేసుకోవాలంటే ఏమంత ఏ బొక్క ఓకే డబ్బులు బొక్క కొని అవన్నీ అవసరమా వీళ్ళు మంచిది. సో స్టార్ బక్స్ అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇప్పుడైతే కంగనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి కంగనం ఇది.
మాకైతే 0 పడింది ఇప్పుడు ప్రజెంట్. సిండోరి. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ బోర్డు చూడాలన్నమాట. బోర్డు ఇక్కడ కూడా ఉంటుంది. ఇది స్నోన్ నేషనల్ యూనివర్సిటీ స్టేషన్ అనమాట, నెక్స్ట్ స్టేషన్. సో దాన్ని చూసుకొని మీరు లోపలికి వెళ్ళాలి. సో మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. సో అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది చాలా ఫుల్ డిమాండ్ ఉంటుంది అనమాట. ఈ లైన్ కరెక్ట్గా ఎక్కడికి వెళ్తా అంటే ఇంచాన్కి వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో దాదాపు ఇది 60 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది లైను. బట్ అందుకే ఫుల్ డిమాండ్ ఉంటుంది లైన్. చూడండి జనాలు ఎట్లున్నారో. సో అసలు అల్టిమేట్ ఉంది. అంత జనాలు కథ వాళ్ళు బ్రేకులు అన్నీ కథ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది పాపులర్ కదా ప్లేస్. సో అందుకే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారనమాట. The inner circle train for Seoul National University of Education is approaching. సో ట్రైన్ అయితే వస్తుంది, చూసారా ట్రైన్ వస్తుంది కదా. సో మనమైతే దీంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్. ఓ ఇట్స్ నైస్. సో జనాలు అయితే మామూలుగా లేరు, చాలా ఎక్కువ మంది ఉన్నారు చూడండి. చాలా ఫుల్గా ఉంది అసలు సబ్వే. ఫైనల్గా అయితే నక్సంత్ అనే స్టేషన్కి రీచ్ అయినాం. సో ఇంతటితో వీడియో అయితే ఆపాలని డిసైడ్ అయినాం అనమాట. సో మీరు సోల్లో ఇది ఎప్పుడన్నా మెట్రో ఎక్కినారంటే చూసుకోండి ఇక్కడ మీరు ఏ ఎగ్జిట్లో దిగాలని. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీరు దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి, లేకపోతే మీరు మిస్ అయిపోతారు. మిస్ అయితే చాలా దూరం నడచాలి. అవసరమా అదంతా? చూడండి ఎట్లా ఉందో ఇది. సో ఇదంతా బ్రేక్ ఎస్కలేటర్ అనమాట. సో ఈ ప్లేస్ అంతా సో అక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. సో చూశారు కదా, ఇది నక్సందే అనమాట. సో ఇదంతా నక్సందే స్టేషన్లో ఉన్న ఏరియా అనమాట. ఇది గ్యాస్ స్టేషన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి బ్లూమింగ్ డే అండ్ అన్నీ ఇక్కడ కాస్మెటిక్స్, క్యాఫీ అన్నీ ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అనమాట ఈ ఏరియాలో. సో కనిపిస్తుంది కదా. సో ఇది సో మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా, ఈ బస్సు ఎక్కుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. Let's go, man. సో మేము ఎక్కుతున్న బస్సు ఇది. మాకు ఇక్కడ కూడా 0 పడుతుంది. సో ఫ్రీ మొత్తం 0నే. మేమైతే సక్సెస్ఫుల్గా మా హాస్టల్కి అయితే వచ్చినాం. సో ఇది మా హాస్టల్ అనమాట, అంటే మీన్ డార్మెటరీ అంటారు దీనిలోని. సో మేమైతే సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా అయితే మేమైతే హాస్టల్కి వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో వీడియోని అందరూ చూసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. సో దయచేసి వీడియోని షేర్ చేయండి. సో నచ్చితేనే, నచ్చకోకుంటే అవసరం లేదు. సో జస్ట్ అనమాట నా ఫోన్లో వీడియో తీస్తాను కదా, సో అది ఫుల్ అయిపోతుంది అని చెప్పి దాంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ షార్ట్స్.